మనలో చాలా మంది ప్రతిరోజు దేవాలయానికి వెళ్తూ ఉంటారు. ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని అనంతరం కాసేపు అక్కడే కూర్చుని వస్తూ ఉంటారు. దర్శనం తరువాత వెంటనే వెళ్ళిపోకుండా కాసేపు అక్కడే కూర్చోవడానికి కారణాలేమిటో ఎవరికైనా తెలుసా? తెలిసినా తెలియకున్నా గుడిలో కాసేపు కూర్చునే అలవాటు మనందరిలో ఉంటుంది. అసలు ఎందుకు కూర్చోవాలో తెలిస్తే తప్పకుండా ఇంకాస్త ఎక్కువ సమయం గుడిలో గడిపేందుకు ఇష్టపడతాం. మరి ఈ వీడియోలో ఆ విషయాల గురించి చర్చిద్దాం. ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు ముందుగా మనల్ని మనం నమ్ముకుంటాం. మన నమ్మకం కూడా దాటిపోతే అప్పుడు భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటాం. ఆయన్ను ఆరాధిస్తాం. స్వామి, నీవే మాకు దిక్కు, నువ్వే ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాలని కోరుకుంటాం. మొక్కులు చెల్లించుకుంటామని వాగ్దానం చేస్తాం. కష్టం నుంచి గట్టెక్కినప్పుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం గుడికి వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటాం. ప్రశాంతంగా కాసేపు కూర్చొని వస్తాం. పనిలో విజయం సాధించినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆలయానికి వస్తాం. ప్రతి ఒక్కరూ కూడా మనశ్శాంతి కోసమే ఆలయానికి వస్తారు. దేవుని దర్శనం చేసుకున్న తరువాత కాసేపు కూర్చోవడం ఆనవాయితీ. దర్శనం చేసుకున్న తరువాత బయటకు వచ్చే ముందు ఆలయంలో ఎంతసేపు కూర్చోవాలో తెలుసా? ఆలయ ప్రాంగణంలో కొంతసేపు కూర్చోవడం ఒక ఆచారం. ఇలా ఆలయంలో కూర్చోవడం వెనుక కూడా ఒక కారణం ఉంది. ఆలయంలో భగవంతుణ్ణి దర్శించుకున్న తరువాత వెంటనే బయటకు వెళితే మనశ్శాంతి లభించదు. కానీ దర్శనం తర్వాత కొంతసేపు ఆలయంలోనే కూర్చొని మనసులో భగవంతుణ్ణి స్మరించుకొని వస్తే మన మనసులో ఉన్న ఆందోళన పోతోంది. అదనంగా ఆలయంలోని సానుకూల శక్తి మనలోకి ప్రవేశిస్తోంది. ఇది ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దేవాలయాలను శక్తికి గొప్ప కేంద్రాలుగా చెప్తారు. అందువల్ల దేవుడిని దర్శనం చేసుకున్న తరువాత ఆలయం నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు అక్కడ కూర్చోవడం వల్ల మీ మనసు అక్కడ సానుకూల శక్తిని గ్రహించడంలో సహాయపడుతోంది. అదనంగా మన కోపం, అహంకార భావాలు మాయమవుతాయి. మనం ఆలయంలో కూర్చొని మన మనస్సులో దేవుడిని స్మరించినప్పుడు మన సంబంధం నేరుగా పరమాత్మతో ఉంటుంది. అప్పుడు మన మనసు సానుకూలతతో నిండి ఉంటుంది. ఈ సందర్భంలో ఒత్తిడి, ఆందోళన ఒక క్షణం మాయమై మనకు మానసిక ప్రశాంతత లభిస్తోంది. అందుకే దర్శనం తర్వాత కొంత సమయం ఆలయంలో కూర్చోవాలి. దేవుని దర్శనం తర్వాత మనం కొంత సమయం ఆలయంలో ఏకాంతంగా కూర్చోవాలి. ఆ సమయంలో మీరు దేవుడిని మౌనంగా స్మరించడం మంచిది. ఈ సంప్రదాయం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటంటే ఆలయంలో చాలా సానుకూల శక్తి ఉంటుంది. మనం కొంత సమయం ఆలయంలో నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు ఈ సానుకూల శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తోంది. ఇది మనకు శక్తిని కూడా ఇస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.